ఈ సమయంలో దేవుని వాక్యమును చదువుకున్నాం. సంఖ్యాకాండము, పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 33వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 33వ అధ్యాయం 21వ వచనం. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, గత దినమందు మరి లిబ్నా గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అక్కడ దేవుని సంకల్పం గురించి, తెలుపు గురించి, లిబ్నా అనే మాటకు తెలుపు అని అర్థమని, పరిశుద్ధతను దేవుడు సిద్ధపరుస్తున్నటువంటి పరలోక పట్టణము, అది పరిశుద్ధమైనది, సచ్చౌకమైనది. కాబట్టి అక్కడ నిషిద్ధమైనది, అసహ్యమైనది, అబద్ధమైనది, దానిలో ఏది ఉండదని, అక్కడ ఎవరు అటువంటి వారు జరిగించిన వారు ఎవరు ఉండరని, దాని కొరకు దేవుడు మనను పరిశుద్ధపరిచేవాడుగా సిద్ధపరుస్తున్నాడని మరి దేవుని వాక్యములో గత దినమందు మనం నేర్చుకుని ఉన్నాం. ఈ సమయంలో మరి ఈ మజిలీ 12వ మజిలీ, ఇంకా 46 మజిలీలు ఉన్నాయి దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో మనం 12వ మజిలీ దగ్గరకు వచ్చాం. మరి సమయం చూస్తే దాదాపు ఇంకా ఒక వారం రోజుల టైం ఉంది ఈ నెలాఖరికి. మరి వారం రోజుల్లో దేవుని తన అద్భుతమైన సన్నిధి మనకి ఇచ్చి నడిపించులాగిన ప్రార్థనాపూర్వకంగా ఉందాము. రోజులు చాలా త్వరగా గట్టించిపోతూ ఉంటున్నాయి. నాకైతే అప్పుడే 10-20 రోజులు గడిచిపోయినాయి. ఇంకా 10 రోజులు మాత్రమే, ఇంకా వారం రోజులు మాత్రమే మనకి ధ్యానాలు ఉంటాయి. దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యమును మరి హృదయంలో దాచుకుని భద్రపరుచుకొని విశ్వాసయాత్రను కొనసాగించుకుందాము రండి. రీసా అనే మాటకు అర్థం ఏంటంటే పాటు లేక వాన అని అర్థం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వీరు నివసిస్తున్నటువంటి లేదా వీరు ప్రయాణం చేస్తున్నటువంటి మజిలీ స్థలాలు వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని లేక వారి యొక్క జీవితాన్ని ప్రతిబింబింపజేస్తూ ఉంటాయి. వారు నడిచిన విధానమును బట్టి, లేదా దేవుడు వాళ్ళని దర్శించిన విధానమును బట్టి, లేకపోతే వారు అక్కడ చేసిన కార్యాలను బట్టి, వారు పొందిన అనుభూతులను బట్టి ఆ స్థలాలకు పేర్లు వచ్చాయి, వాళ్ళకి అనుభూతులు కలిగాయి. అటువంటి పాఠాలు కూడా బైబిల్ గ్రంథములో చాలా స్థలాల్లో చాలా విషయాల్లో మరి నేర్చుకున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో చూడగలుగుతూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, రీస్ అనే మాటకు అర్థం ఏంటంటే పాటు అని అర్థం. అంటే శ్రమ పడుట. పాటు అనే మాట అంటే శ్రమ, పనిలో శ్రమ పడుట అనే భావం వస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములు అనేకమైనటువంటి సంగతులు మనకి బయలుపరచు. ఆ స్థలములో దేవుడు అనగా రీసా అనే స్థలములో దేవుడు అనేకమైన సంగతులు అంతకుముందు తెలియజేసి, రీసా అనే స్థలము దగ్గరకు వచ్చేసరికి ఇదిగో మీరు దీని కొరకు ప్రయాసపడండి, దీని కొరకు మీరు శ్రమ పడండి, దీని కొరకు మీరు ప్రయాణం చెయ్యండి, దీని కొరకు యుద్ధ సన్నద్ధులై ఉండండి, దీని కొరకు మీరు పని చేయండి అని చెప్పేసి దేవుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళని మోటివేట్ చేస్తున్నట్లుగా, ప్రతి స్థలములో కూడా మోటివేట్ చేస్తున్నట్లుగా, వారిని ఆయుట్టపరుస్తున్నట్లుగా, వారిని సిద్ధపరుస్తున్నట్లుగా, తయారు చేస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనకి కనబడుతూ ఉంటున్నది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేని కొరకు పాటుపడాలి? వీళ్ళు దేని కొరకు పాటుపడాలంటే వీళ్ళు కనాను చేరుకోవాలి. అరణ్యములో విన్నారు, దేవుడు చూపించాలి ఈ దిశగా ప్రయాణం చేయాలని, లేకపోతే ఇటు తూర్పు వైపు తిరగాలి, లేకపోతే దక్షిణం వైపు తిరగాలి, లేకపోతే పడవ వైపు తిరగాలి, లేకపోతే ఉత్తరం వైపు తిరగాలి అని దేవుడు చెబుతున్న డైరెక్షన్లో, లేకపోతే పలానోళ్ళతో యుద్ధం చేయాలి, పలానోళ్ళని వాళ్ళ మధ్యన మీరు ఏమి చేయకుండా వాళ్ళని మరి ఏమి చేయకుండా సైలెంట్గానే మీరు వెళ్ళిపోవాలి అని ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో దేవుడు గైడెన్స్ అక్కడ ఇస్తుంటూ ఉంటున్నాడు. దేవుడు వారికి త్రోవ చూపిస్తూ ఉంటున్నాడు. అనుదినము కూడా
ప్రతిరోజు కూడా దేవుని చిత్త ప్రకారముగానే ప్రయాణం చేశారు వాళ్ళని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంటున్నది. మేఘం పైకి వెళ్ళినప్పుడు ప్రయాణం చేసేవారు, మేఘం ఆగినప్పుడు ప్రయాణం ఆగుతూ ఉండేది. ఇలా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు చెబుతూ ఉంటున్నాడు, మీరు దీని కొరకు మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఆ కణాలలో ప్రవేశించడానికి, ఆ శాశ్వతమైన కణాల్లో, స్వతంత్రము కలిగినట్టు కణాలలో, ప్రభునందు పాలు తేనెలు ప్రవహించే దేశములో మీరు ప్రవేశించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి, ఆయటపరచుకోండి, మీ నడుములు బిగించుకోండి అని చెప్పేసి దేవుడు ఇక్కడ చెబుతూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు విమోచించబడినటువంటి ప్రజలు, దేవునికి యాజక రూపమైనటువంటి ప్రజలు, దేవుడు ప్రత్యేకంగా వీళ్ళు దృష్టించినటువంటి ప్రజలు. దేవుడు వీళ్ళని ప్రత్యేకంగా దృష్టించినట్లుగా కూడా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. దయచేసి ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నాం చూడండి. చాలు అక్కడ మాట ఆలకించండి. భూమి మీద వంశములన్నిటిలో కూడా నేను మిమ్మల్ని ఎరిగి ఉన్నానని చెప్పేసి మాట. ఎన్నో వంశములు ఉన్నాయి, కానీ ఈ యొక్క వంశములన్నిటిలో కూడా దేవుడు చెబుతున్నాడు అక్కడ, మీరు నాకు ప్రత్యేకమైన యాజక రూపం అంటున్నాడు. మిమ్మల్ని ఎరుగుతున్నాడు, మిమ్మల్ని బట్టి సమస్త జనులను కూడా నేను పిలుస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. యేసుక్రీస్తును బట్టి దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలను బట్టి దేవుని అన్యజనులందరినీ కూడా ఏం చేస్తున్నాడు, పిలుస్తున్నాడు. కానీ ఆ యొక్క భూమి మీద అందరూ ప్రజలకెల్లా అబ్రహాము సంతానాన్ని కోరుకున్నాడు గనక దేవుని బిడ్డలారా, మరి ఆ ప్రభువుని ఎరిగిన వారముగా మనము దేని కొరకు ప్రయాసపడాలో దేవుడు ఖచ్చితంగా ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. అరణ్య జీవితం అంటే ఈ లోకములో స్థిరమైనది మనకి ఏది కూడా లేదని చెబుతూ ఉంటున్నాడు. ఈ లోకములో దేవుడు నిన్ను నన్ను ప్రత్యేకించుకున్నాడు. అనుకున్నాడు కదా దేవుని వాగ్దానం మనకి, చూడుము నరచేతుల మీద నేను నిన్ను చెక్కుకున్నానంటూ ఉంటాడు. దేవుడు తన ప్రత్యేకమైన సంకల్పము కొరకు ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పిలిచినట్లుగా దేవుడు కూడా తన ప్రత్యేకమైన సంకల్పము కొరకు దేవుడు మనలను పిలుస్తూ ఉంటున్నాడు. ఈ సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోవద్దు. నీకు ప్రత్యేకమైనటువంటి దేవుని దగ్గర ఐడెంటిటీ ఉన్నది, గుర్తింపు ఉన్నది. ఆ గుర్తింపును ఎవరు కూడా పోగొట్టుకోవద్దు. దేవుని బిడ్డలారా, మరి దేవుని దగ్గర ప్రత్యేకమైనటువంటి కారణాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన జనాంగం ఉన్నావు కాబట్టి దేవుడు అంటున్నాడు, నీవు నా సొత్తు అంటూ ఉంటున్నాడు, నీవు నా ఆస్తి అంటూ ఉంటున్నాడు. సొత్తు అనగా ఆస్తి అనగా ఒకటే కదా, స్వాస్యం అన్నా కూడా ఒకటే భావం వస్తూ ఉంటుంది. కాబట్టి నీవు నా సొత్తు, నేను విలువ పెట్టి నేను కొనుక్కున్నా. నీ కొరకు నేను మహిమగల సింహాసనం విడిచిపెట్టి భూమి మీదకు వచ్చి నా పవిత్రమైన దేవుని రక్తమును చిందించి రక్తమిచ్చి నేను కొనుక్కున్నాను, ప్రాణమిచ్చి నేను కొనుక్కున్నాను. కాబట్టి నువ్వు నా సొత్తు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఓ ఇశ్రాయేలు జనాంగమా, జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డలారా, మనము ఈ యుగాంతమందు మరింత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి లేఖనం చెబుతూ ఉంటున్నది. దేవుని సొత్తైన ప్రజలు, మరి అపోస్తలుడైన పౌలు కూడా ఫిలిప్పీ సంఘానికి చెబుతూ ఉంటాడు, నేను లేని కాలమందు మీ సొంత రక్షణను జాగ్రత్తగా కొనసాగించుకోండి అంటూ ఉంటాడు. జాగ్రత్తగా కొనసాగించుకోండి, మీరు విశ్వాసం గలవారు లేదు పరీక్షించుకోండి అని చెప్పేసి దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా నూతన ఇశ్రాయేలు మనకు దేవుడు తన వాక్యమును, తన యొక్క చిత్తమును, తన సంకల్పమును దేవుడు మనకు బయలుపరుస్తున్నట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి దేని కొరకు మనం శ్రమ పడుతున్నాం, దేని కొరకు మనం ప్రయాసపడుతూ ఉంటున్నాం, ఎక్కడికి వెళ్ళాలని మనం ప్రయాసపడుతున్నాం, ఎక్కడికి వెళ్ళాలని ఈ సమస్యలు, ఈ బాధలు ఉండగా, మరి ఈ తెల్లవారుజామున ప్రార్థనలు కానివ్వండి, వ్యక్తిగత ప్రార్థనలు కానివ్వండి, బైబిల్ ధ్యానాలు కానివ్వండి,
మరి జీవితంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తుంది. దేని కొరకు అంటే అన్యజనులకైతే ఒక గురువు ఉండదు, మనకైతే ఒక గురువు ఉన్నది. అన్యజనులకి ఏముండదు, గురువు ఉండదు, మనకు గురువు ఉన్నది. ఎందుకొరకు చేస్తున్నామండి? మా దేవుని చేరుకోవడానికి, మా ప్రభువుని చేరుకోవడానికి, మా ప్రభువు మాకు చూపించినటువంటి లోకమును చేరుకోవడానికి ఈ పనులన్నీ కూడా మేము చేస్తున్నామని లోకమునకు సాక్ష్యముగా ఉండాలని చెప్పేసి మన దేవుని యొక్క వాక్యం బయలుపరుస్తున్నది. ప్రభు అదే చెబుతున్నాడు, మీరు వెలుగై ఉన్నారు లోకానికి, కాబట్టి మీరు వెలుగును మీ యొక్క విశ్వాస జీవితంలో ప్రకాశింప చెయ్యండి, మీ మంచి క్రియలు లోకానికి తెలియచేయని చెప్పేసి చెబుతూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దాని కొరకు మనం పాటుపడాలి, దాని కొరకు శ్రమ పడాలి. ఒక గురి ఉన్నది మనకి, ఒక పద్ధతి ఉన్నది మనకి, దేవుడు నేర్పిన విధి విధానాలు ఉన్నాయి మనకి. దాని ప్రకారంగా నడుచుకోవడానికి మనం ఎప్పుడూ కూడా సంసిద్ధులమై ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాం. అందుకే మరి ఇంత దూరం వచ్చిన తర్వాత, రేసాలకు వచ్చిన తర్వాత దేవుడు వారిని అక్కడ దేని కొరకు శ్రమ పడాలో, దేని కొరకు పాటు పడాలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుడు అక్కడ బయలుపరుస్తూ ఉంటున్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి మత్తయి సువార్తలో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాను చూడండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము, మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం చదువుతున్నాను, శ్రద్ధగాలకండి. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పును చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. దేవుని బిడ్డలారా, వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చెయ్యని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలియుండును. వానలు కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ బుద్ధిమంతుడు కనబడుతూ ఉంటున్నాడు. దేవుని మాటలు విన్నటువంటి బుద్ధిమంతుడు కనబడుతూ ఉంటున్నాడు. మరి బుద్ధిహీనుడు కూడా కనబడుతూ ఉంటున్నాడు. బుద్ధిమంతుడు ఇల్లు కట్టుకున్నాడు, పునాది మీద కట్టుకున్నాడు. అది గాలి తుఫానులకు గాలి ఆ ఇంటి మీద కొట్టింది, తుఫాను ఆ ఇంటి మీదకి వచ్చింది, మరి అనేక పరిస్థితులు ఆ ఇంటికి సంభవించాయి, కానీ ఆ ఇల్లు పునాది మీద కట్టబడింది అని చెప్పి చెబుతూ ఉంటున్నాడు. బుద్ధిహీనుడు కూడా ఇల్లు కట్టుకున్నాడు. పని ఇసుక మీద పునాది లేకుండా ఇసుక మీద కట్టుకున్నాడు. ఈ ఇంటికి కూడా వానలు వచ్చాయి, ఈ ఇంటికి కూడా వరదలు వచ్చాయి, ఈ ఇంటికి కూడా గాలి ఈ ఇంటి మీద వీసింది, ఆ ఇల్లు కూలబడింది అని చెప్పేసి మాట్లాడుతూ దాని పాటు గొప్పదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. దేని పాటు గొప్పది? బుద్ధిమంతుడు కట్టుకుని ఇల్లు కట్టుకున్న శ్రమ గొప్పదా, లేకపోతే బుద్ధిహీనుడు కట్టుకుని ఇల్లు శ్రమ గొప్పదా? అంటే ఇక్కడ బైబిల్ చెబుతుంది ఏంటంటే, బుద్ధిహీనుడు కట్టుకున్నటువంటి ఇల్లును చూశారు, దాని పాటు గొప్పదన్నాడు, దాని శ్రమ గొప్పది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మనకి చెప్పాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మరి చాలా గొప్పగా ప్రయాసపడినటువంటి వాళ్ళు ఉన్నారు. దేవభక్తి విషయంలో దేవుని చేరుకోవడానికి, దేవుని యొక్క నిత్యత్వములో చేరుకోవడానికి చాలామంది శ్రమ పడుతూ ఉంటున్నారు. ఈనాడు నేను చెబుతుంటున్నాను, క్రైస్తవుల కంటే ఎక్కువగా శ్రమ పడేది ఎవరంటే అన్యులు శ్రమ పడుతూ ఉంటున్నారు. భక్తి విషయంలో వాళ్ళకున్నటువంటి పట్టుదల, వాళ్ళకున్నటువంటి తెగింపు, వాళ్ళకున్నటువంటి శ్రద్ధ, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క మరి ఆసక్తి, వారికి ఉన్న ఆసక్తి మరి ఎవరికి కూడా ఉండదని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ప్రభునందు ప్రియమైనటువంటి ఈ భయంకరమైన చలిలో, ఇంత చలి పెడుతుంది, ఈ చలిలో వెళ్ళి చక్కగా గోదావరిలో స్నానం చేసేసి తడి బట్టలు తెచ్చి మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వస్తారు. వాళ్ళ శరీరాన్ని చూడండి ఎంత కష్టపడతారు. అలాగే మరి చేస్తున్నటువంటి వ్రతాలు కానీ, వాళ్ళు చేస్తున్న నోములు కానివ్వండి, వాళ్ళు చేస్తున్నటువంటి మరి ఉపవాసాలు కానివ్వండి, జాగరణలు కానివ్వండి, ఏమైనా కానివ్వండి,
ఎంత నిష్టగా ఉంటూ ఉంటారు, ఎంతగా నిష్టగా. ఎందుకొరకంటే వాళ్ళు పరలోకం చేరుకోవాలి, స్వర్గంలో చేరుకుంటాం. ఈ మంచి పనులు చేసుకుంటే పుణ్యం వస్తుంది. పుణ్యం వచ్చినప్పుడు మనము స్వర్గంలో చేరుకుంటూ ఉంటాం. ఇది మంచి జన్మ మనకు దొరుకుతున్న దాని కొరకు వాళ్ళంతో ప్రయాసపడుతూ ఉంటున్నారు. కానీ భూలోకములో వాళ్ళు ఎన్ని మంచి గొప్ప ప్రయాసలు పడినా సరే దానికి ఫలితం అనేది దక్కటం లేదు. వాళ్ళు చేరుకోవాల్సిన దానికి చేరుకోలేకపోతున్నారు. కారణం ఏమిటి? పాపక్షమాపణ అక్కడ దొరకటం లేదు. పాపక్షమాపణ అక్కడ దొరకటం లేదు. అక్కడ విమోచన వాళ్ళకు దొరకటం లేదు. రక్షణ వాళ్ళకు దొరకటం లేదు అక్కడ. ఎందుకంటే ఈ లోకములు ఎన్ని గొప్ప కార్యాలు చేసినా, ఎన్ని గొప్ప గొప్ప కార్యాలు చేసినా, తనువే వాళ్ళు అర్పించుకున్నా సరే దేవుని బిడ్డలారా వారు దేవుని చేరుకోలేరు. అందుకని అన్నాడు యేసయ్య, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన వాళ్ళారా అని పిలుస్తూ ఉంటాడు. ప్రయాసపడి ఎంత ప్రయాసపడుతూ ఉంటున్నారు, ఎంత ప్రయాసపడుతూ ఉంటున్నారు. ఇంట్లో ఇల్లాలు ప్రయాసపడుతూ ఉంటుంది, పిల్లలు ప్రయాసపడుతూ ఉంటున్నారు. ఎన్నో చక్కటి ఆచారాలు, వాళ్ళ ఆచారాలు ఎంతో చూడముచ్చటగా కనబడుతూ ఉంటాయి. వాళ్ళ పద్ధతులు ఎంతో చూడముచ్చటగా కనబడుతూ ఉంటాయి. నలుగురు మెచ్చుకోదగా కనబడుతూ ఉంటాయి. అయినా సరే వాళ్ళ ప్రయాస అడియాసలుగానే మిగిలిపోతూ ఉంటుంది. కారణం ఏమిటి? పాపక్షమాపణ అక్కడ లేదు. ఏదైతే పరలోకమునకు చేరుకోవడానికి మరి అడ్డుగా వస్తూ ఉన్నదో దాని నుంచి వారికి విడుదల ఎక్కడ లేదు. పరలోకము చేరుకోవడానికి పాపమే అడ్డు, పరలోకం చేరుకోవడానికి భక్తిహీనత అడ్డు. కానీ దేవుని బిడ్డలారా వాళ్ళు అనుకుంటున్నారు మేము పవిత్రులము, మేము చేస్తున్న పూజలు, మేము చేస్తున్నటువంటి ఈ యాచనలు, యాజకత్వాలు, ఉపవాసాలు దేవుడు ఎందుకు చూడడు, మమ్మల్ని చూస్తాడు అని చెప్పేసి గొప్ప నమ్మకముతో వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, క్రైస్తవులు మనం ఏం ప్రయాసపడుతున్నాం చెప్పండి? క్రైస్తవులమైన మనం వాళ్ళ ప్రయాసం ముందు, వాళ్ళ పడుతున్నటువంటి భక్తి ముందు మనం చేస్తున్నది ఎంత? ఒకసారి టాలీ చేద్దాం. దేవుని బిడ్డలారా, ఇంత గొప్ప ప్రయాస పడుతున్నారు కానీ వారికి ఫలితం అనేది దక్కట్లేదు. దేవుని బిడ్డలారా, కానీ ఏ శ్రమ లేదు, మనకి ఏ శ్రమ లేదండి, ఏ కష్టము కూడా లేదండి. ఏమండి, వాళ్ళకలాగా వ్రతాలు, నోములు, జపములు, తపములు, యాత్రలు ఏమైనా ఉన్నాయి? మనకి ఏమీ లేవు. ఉన్న చోటున, ఉన్న పాటున యేసు ప్రభువుని నువ్వు రక్షకునిగా అంగీకరిస్తే, యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరిస్తే దేవుడిని పాపములన్నిటిని కూడా తుడిచివేస్తూ ఉంటున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడుతున్నాడు. వాడు ఎక్కడికి వస్తున్నాడు? నిత్య జీవములోనికి. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం గలవాడు. దేవుని ఏ జీవం అయితే ఉన్నదో ఆ జీవం మనలోనికి ప్రవహిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎంత సులువండి, ఎంత తేలిక చేశాడండి ఆ మహాదేవుడు, ఆ మన రక్షకుడు. ఈ రక్షణ మార్గం ఎంత తేలిక చేశాడు. ఏమండి, ప్రభునందు ప్రేమైనటువంటి ఆ సమరీస్తుడు ఏమన్నాడు? అందరూ కొట్టాలని రాళ్ళు పట్టుకుని వచ్చారు. ఆ తర్వాత అప్పుడు అన్నాడు, మీలో పాపం లేని కూడా మొట్టమొదటి రాయి వేయమని చెప్పేసి మాట్లాడతాడు. యేసుప్రభువు అంటూ ఉంటారు. అన్నప్పుడు ఎవరు కూడా ఒక రాయి కూడా వేయకుండా అందరూ రాళ్ళు తెచ్చిన రాళ్ళు అక్కడే పడేసేసి వెళ్ళిపోయారు. ఇంకా ఆఖరిని ఎవరు మిగిలేరంటే అక్కడ యేసయ్య మిగిలేరు. అక్కడ ఈ పాపాత్మల స్త్రీని అక్కడ నుంచి ఉంది. యేసుప్రభువు నేల మీద ఏదో రాస్తూ ఉంటున్నారు. అప్పుడు అన్నారు యేసుప్రభు, ఆయన ముఖం పైకెత్తి ఆమెతో మాట్లాడదు, అమ్మా నిన్నెవరు శిక్షించలేదా అన్నప్పుడు, లేడు ప్రభు అన్నప్పుడు, నేను కూడా నిన్ను శిక్షించాను, ఇకను వెళ్ళి నీవు పాపము చేయి. అదే మారు మనసు.
ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అదే దేవుని జీవం మనలోనికి రావడానికి మూల కారణం ఒప్పుకోవడమే. మారు మనసు తన జీవితాన్ని మలుచుకుంది ప్రభు సిలువ దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, శాస్త్రులు పరిశీలు ఎంతగా ప్రయాసపడుతూ ఉంటున్నారు, దేవభక్తి విషయాలు ఎంత ప్రయాసపడుతూ ఉంటున్నారు, ఎంత ప్రయాసపడ్డారో. పౌలు జీవితంలో చూసినది, పౌలుగా మారకముందు సౌలుగా ఉన్నప్పుడు సౌలు జీవితంలో చూసినట్లయితే ఎంత నిష్ట కలిగినటువంటి వాడు. కానీ వాళ్ళెంతో ప్రయాసపడ్డారు, కానీ వారికి ఆ రక్షణ అనేది దొరకలేదు, పాపక్షమాపణ అనేది వాళ్ళకి దొరకలేదు. కానీ సులువుగా, ఈజీగా నన్ను పంపిన వాని యందు నా మాట విని నన్ను పంపిన వాడిని విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడని చెప్పేసి దేవుని యొక్క మరి వాక్యము మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. అందుకే చెబుతూ ఉంటాడు ఏంటంటే, నీవు ఇంత గొప్ప రక్షణ పొందుకోవడానికి, ఇంత గొప్ప జీవాన్ని పొందుకోవడానికి, ఓ ఇశ్రాయేలు, ఓ నూతన ఇశ్రాయేలు, మీరు వినండి, నీ నీతి కాదు. ఒకవేళ నేను యథార్థవంతుడిగా నడుచుకుంటున్నాను, ఒకవేళ ప్రభువులోకి వచ్చిన తర్వాత యథార్థవంతుడు నడుచుకుంటున్నాను, నేను నీతిమంతుడు అనుకుంటున్నావేమో. కాదు, అలా ఎప్పుడు అనుకోవద్దు. నీ నీతి కాదు, నీ యథార్థత కూడా కాదు, దేవుని ఉచితమైన కృప. ద్వితీయోపదేశ కాండములో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. 9వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుకుందాం. నీవు వారి దేశమునకు వచ్చి దానిని స్వాధీనపరుచుకున్నటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాడు అంటూ ఉంటాడు. నీవు కనానులోనికి రావడానికి, ఓ ఇశ్రాయేలు, నువ్వు నీతిమంతుడు అనుకుంటున్నావేమో, లేకపోతే నేను యథార్థంగా నడుచుకుంటున్నాను అనుకుంటున్నావేమో, అతిశయపడతావేమో. అతిశయపడవద్దు. నీ నీతి కాదు, నీ యథార్థత కూడా కాదు, నీ హృదయ యథార్థత కూడా కాదని మాట్లాడుతూ ఉంటున్నారు. కాబట్టి ఈ దేవుని ఉచితమైన కృప ఇది. దీన్ని పిలిచాడు ఆయన. చాలాసార్లు చదువుకున్న 1 కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం అనుకుంటా. దేవుడు జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులు మనల్ని ఎన్నుకున్నాడు, గొప్పవాళ్ళని సిగ్గుపరచుటకు మరి బలవంతులను సిగ్గుపరచుట బలహీనులను ఎన్నుకున్నాడు అని చెప్పేసి మనం బైబిల్ గ్రంథంలో చదువుకుంటూ ఉంటున్నాం. ఏది కారణం కాదండి, మన నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా అనుకుంటామేమో, కానీ అది కూడా కాదు. దానము, ధర్మము, సహోదర ప్రేమ, వీటిని బట్టి అనుకుంటామేమో. కాదు. ఇవన్నీ చెయ్యాల్సిందే, కానీ చేసినంత మాత్రాన మనం అక్కడికి వెళ్ళము. ప్రభు నుండి ఇవన్నీ అన్యజనులు చేస్తున్నారు, కానీ వాళ్ళు చేయని పని ఏంటి? ఒకటి, యేసు ప్రభుని రక్షకునిగా అంగీకరించటం లేదు. యేసు ప్రభు రక్షణ అంగీకరించిన తర్వాత నువ్వే చిన్న పని చేసినా సరే దానికి ప్రతిఫలం దొరుకుతూ ఉంటుంది. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, నా పేరిట గిన్నెడు చన్నీళ్ళిచ్చిన దాని ఫలితము పోగొట్టుకోరంటూ ఉంటున్నాడు. నా పేరిట మీరు ఏ చేసినా సరే దాని ఫలితం మీరు పోగొట్టుకోరని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి దేవుని పేరిట కాకుండా యేసునకు వెలుపల ఎన్ని గొప్ప కార్యాలు చేస్తూ ఉంటున్నారు. దానము, ధర్మము, ప్రభునందు సహోదర ప్రేమ, నీతి, న్యాయము, యథార్థత ఎంత గొప్పగా కనబడుతుంది లోకములో. కానీ వారికి లేదు ఈ భాగ్యం. పాపక్షమాపణ యేసు దగ్గర దొరుకుద్ది. విశ్వములు ఎక్కడ దొరకనటువంటి పాపక్షమాపణ యేసు ప్రభు దగ్గరే దొరుకుద్ది. దేవుని బిడ్డలారా, అందుకనే ఏమీ లేదు, భారతదేశం అంతా కూడా దేవుని బిడ్డలారా, వాళ్ళు చేస్తున్న పనులన్నీ మంచివే, కానీ ఒక్క మాట, యేసు ప్రభు వైపు మొహం తిప్పారు అనుకోండి, నిజంగా మన భారతదేశమే పరలోక సౌధం అయిపోదు. కానీ యేసు దగ్గర రాకుండగా, పాపక్షమాపణ పొందకుండగా దుష్టుడు, యుగ సంబంధమైనటువంటి దుష్టుడు లేదా యుగ సంబంధమైన దేవత, వారు మనోనేత్రములు గుడ్డితనం కలుగజేసింది, వారి చెవులకు చెవుడుతనం కలుగజేసింది,
వారు హృదయములు అంతా కూడా చీకటిని ఆవరింపజేసింది. చీకటే వెలుగనుకుంటూ ఉంటున్నారు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అట్టి కార్యమును బట్టి వాళ్ళు ఎంతో బాగా చాలా ప్రయాసపడుతూ ఉంటున్నారు. కానీ అంత ప్రయాసపడినా సరే వాళ్ళు స్వర్గములోనికి అనగా నిత్య జీవములోనికి రాలేకపోతున్నారు. కాబట్టి దాని పాటు గొప్పదని చెప్పేసి మాట్లాడుతున్నాడు. నిజంగానా? దాని పాటు గొప్పది, కానీ గొప్ప పాటు పడుతున్నారు, కానీ గొప్పగా శ్రమ పడుతున్నారు, కానీ రక్షణ వారికి దొరకటం లేదు. దేవుని బిడ్డలారా, మనమేం పాడుపడలేడు. దేవుని దగ్గరకు వచ్చాం, దేవుడే నడిపించాడు. ప్రభువా పాపిని ఒప్పుకున్నాం, మన పాపములు మన దోషాలని కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని కనికరం పొందుకున్నాం. నా కుమారుడు అని పిలుస్తూ ఉంటున్నాడు వారసత్వంలోనికి. ఎందుకంటే ఎందరు తను అంగీకరించదురో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడదురని యేసు ప్రభువు వారు చెబుతూ ఉండి, యోహాను సువార్తలో చెబుతూ ఉంటున్నాడు. అనుగ్రహించి అధికారం ఇచ్చేశాడు ఆయన. ఎందరు ఒప్పుకుంటారో వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలంటే అధికారం, వారసత్వం దొరుకుతూ ఉంది. ఇలా ఏం చేసామను? ఏ మంచి చేశామని? ఏ మంచి చేయలేదు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు మనకిస్తున్న ఉచితమైన కృప, రక్షణ, నీతిని దేవుడు మనకిస్తూ ఉంటున్నాడు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డలు అందుకని చెబుతూ ఉంటాడు. వాళ్ళు ఎంత ప్రయాసపడుతున్నారు కదా. ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం అంటూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, ధనమే సర్వస్వం అనుకోండి. ధనము సంపాదించేవాడిని దేవుడు అంటారు. ఈ లోకములో ధనము సంపాదించేవాడిని ఏమంటారు? దేవుడు అంటూ ఉంటారు. ఎందుకంటే వాడు చుట్టూరు తిరుగుతుంటారు జనం అంతా కూడా. దేవుని బిడ్డలారా, ధనము సంపాదించడం దేవుడు కాదండి. ధనము సంపాదించుకోవడం అది దేవుని లక్షణము కాదండి. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ప్రభునందు ప్రేమ, ధనమే సర్వస్వం అనుకోవద్దు. ధనమును బట్టి నేను ఏదైనా సాధించుకోవాలని అనుకోవద్దు. ధనమును బట్టి అనేక మంది నశించిపోయారు. సాతాను యొక్క ఉచ్చు, సాతాను యొక్క బలం అక్కడే ఉన్నది. ధనం, ఈ భూలోక ధనం మీద వాడు ఆధిపత్యం ఉన్నది. వాడు అధికారం చేయడు. ఎవడికి ఇస్తాడో వాడికి ఇస్తాడు, అందరికీ ఇవ్వడు. ఎందుకంటే నువ్వు నన్ను నమ్మే కాబట్టి నీకు ధనం ఇచ్చాడు. వాడిని తీసుకుని ఆ ధనముతో పాటు ఆ కుటుంబాన్ని వాళ్ళందరినీ కూడా ఎక్కడ నరకానికి తీసుకుని వెళ్తూ ఉంటే ఎంత ప్రయాసపడుతున్నారో ధనముతో. కోట్లు కోట్లు హుండీలో పోసిన, తీర్థయాత్రలు చేసినా సరే వారి యొక్క జీవితము పాపక్షమాపణ దొరికే మార్గములో వెళ్ళలేదు కనుక వాళ్ళు నిత్య నాశనంలోకి వెళుతూ ఉంటారు. మనం ఏమిస్తున్నాం? కానీ ఉచితంగా దేవుడు ఎంత గొప్ప రక్షణ. దేవుడు మనల్ని ఏమడుగుతున్నాడు? నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు కోరుకున్న హృదయమే కోరుకుంటున్నాడు. ఎందుకంటే నేను కట్టుకున్న మందిరం అది. హల్లెలూయా. ఎవరు కట్టారు ఈ మందిరాన్ని? దేవుడు కట్టుకున్నాడు. ఈ మందిరములో దేవుడు ఉండాలి, ఉంటాడు అని చెబుతూ ఉంటాడు. అందుకని అన్నాడు కదా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, దాని పాటు వ్యర్థం. దేవుడు కట్టించాడు ఒక ఇల్లు. ఆ ఇల్లుని చూసి మన ఇల్లు కట్టుకోవాలి, ఆయన దగ్గరకు రావాలి. యెహోవా కట్టించిన ఇల్లు దగ్గరకు రావాలి. ఆ ఇల్లు ఎవరంటే మన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు నీ ఇల్లు ఎవరంటే మనమే. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈ యొక్క విధానమును మనం గుర్తించి విశ్వాస జీవితంలో సాగిపోయినట్లయితే నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాడని కొరింథీ రాసిన పత్రికలు చెబుతూ ఉంటున్నాడు. ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. నీ కష్టం వచ్చినప్పుడు కన్నీరు కారుస్తావు చూడు, నీ చెంపల మీద కన్నీరు కారుతాం చూడు. నీకు బాధ కలిగినప్పుడు నువ్వు ఒంటరిగా ఏడుస్తున్నావు కదా చూడు. నీకు శ్రమ వచ్చినప్పుడు నిన్ను ఎవరు ఆదరించేవారు లేనప్పుడు ఒంటరిగా ఉండి కళ్ళంట నీళ్ళు వస్తున్నాయి కాదు. ఆ కన్నీటి కూడా విలువ కడతాడు. ఆ కన్నీటి కూడా ఏం చేస్తాడు? విలువ కడతాడు. దేవుని బిడ్డలారా, నీ ప్రతి సమయమును కూడా దేవుని కొరకు ఎంత సమయం ఇచ్చిస్తున్నామో, దేవుని కొరకు ఎలా పడుతుందో ఆ సమయాన్ని కూడా విలువ కడతాడు ఆయన. నీ ప్రతి అడుగడుగును కూడా విలువ కడుతూ ఉంటాడు.
ఒకప్పుడు నిష్ప్రయోజకులమైపోయిన మన బ్రతుకులు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత మన బ్రతుకు ఎంత ప్రయోజనకరమవుతుందో చూడండి. మన బ్రతుకు ఎంత దీవెనకరంగా మలుస్తున్నాడో చూడండి. నీ ప్రతి కన్నీటికి విలువ ఉన్నది. కన్నీటి ముట్టుకోడు. నీ రోదన ఈ లోకముని నీ ఏడుపు ఎవడో పట్టించుకోడు, నీ బాధలు ఎవడో పట్టించుకోడు, కన్న బిడ్డలే పట్టించుకోరు, ఇంటి వారే పట్టించుకోరు. కానీ దేవుడు ప్రతి అణువును కూడా నేను పట్టించుకుంటూ ఉంటాడు. నీ అడుగు జాడలు కూడా లెక్కబడుతూ ఉంటున్నాడు. ఏమండి, నువ్వు ఎంతసేపు నడుస్తున్నావో, ఎంతసేపు కూర్చున్నావో, ఎంతసేపు మాట్లాడుతూ ఉంటున్నావో దేవుడు లెక్క కడుతూ ఉంటున్నాడు. ఒక మనిషికి ఇటువంటి ఆలోచన వచ్చేసింది. ఏమండి, ఆండ్రాయిడ్ ఫోన్లో కూడా మనం రోజుకి ఎంత దూరం నడిచామో కూడా మనకు చెబుతూ ఉంటున్నది. రోజుకి ఎంత దూరం నడిచామో చెబుతూ ఉంటున్నది. ఎంతసేపు కూర్చున్నామో చెబుతూ ఉంటున్నది. ఎంతసేపు నిలబడ్డామో చెబుతూ ఉంటున్నది. ప్రతిదీ కూడా చెబుతున్న మన చేతిలో మన ఫోనే చెబుతూ ఉంటున్నది. దేవుని బిడ్డలారా, మరి దేవుడు చూడండి మన అడుగుజాడు లెక్క పెట్టడంటారా? మన ప్రయాస ఆయన త్రాసులో తూయడంటారా? ఖచ్చితంగా చూస్తాడు. ఒక మనిషికి ఇటువంటి ఆలోచన ఉన్నప్పుడు దేవునికి ఇంకెంత ఆలోచన. మనిషికి ఆలోచన ఇచ్చిన ఆలోచనకర్త ఎంత గొప్పవాడండి. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీ ఆత్మీయ జీవితంలో నీకు ఎటువంటి పరిస్థితులు గుండగా అరణ్య మార్గం వెళుతున్నప్పుడు కూడా నువ్వు దిగులు పడవద్దు, నువ్వు భయపడవద్దు. ధైర్యముతో, విశ్వాసముతో ఆ కృపాసనము చేరుకునేంత వరకు అరణ్య యాత్రే కాదు, ఏ యాత్ర అనేది చేయవచ్చు. ఎందుకంటే నీ దేవుడని యెహోవా ఆయన సన్నిధి నీతో ఉన్నది కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళను, పాటు పడిన వాడే జీతం పుచ్చుకుంటూ ఉంటాడు, శ్రమ పడిన వాడే జీతం పుచ్చుకుంటాడని కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం చదువుకున్నాను చూడండి. నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటి, ప్రతివాడు తాను చేసిన కష్టము కొలిది జీతము పుచ్చుకొనును అంటూ ఉంటాడు. తాను చేసిన కష్టము కొలిది. చాలాసార్లు అనుకున్నాం మనల్ని ఎవరు గుర్తించడం లేదు, మన ప్రార్థనా జీవితం గుర్తించడం లేదు, సంఘంలో మన పాటలను ఎవరు గుర్తించడం లేదు, మన భక్తిని ఎవరు గుర్తించడం లేదు. నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, నేను ఎంత ప్రయాసపడుతూ ఉంటున్నాను, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాను అని మనము ఇతరులు గుర్తించాలని మనం ప్రయాసపడుతూ ఉంటాం. మంచిదే, ఒకరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. కానీ ఇంతకంటే ముఖ్యంగా ఏంటంటే దేవుడు నీ కష్టాన్ని చూస్తూ ఉంటున్నాడు. నీ కష్టాన్ని, భక్తి విషయంలో నీ కష్టాన్ని చూస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు ప్రతిరోజు సుఖపడుతూ ఉంటున్నాడు. లాజరు ప్రతిరోజు ప్రభును ఆ ఎంగులాకుల నుంచి వచ్చినటువంటి మెతుకుల్ని పోగు చేసుకుని, ఆ రొట్టె ముక్కలను పోగు చేసుకుని, వారు తినగా మిగిలిందని పోగు చేసుకుని మరి భోజనం సాగిస్తూ ఉంటున్నాడు. అతని స్నేహితులు కుక్కలే, అతనికి ఆదరణ కుక్కలే. కానీ ప్రభువు నమ్ముకుని ఉన్నాడు. ఆ ప్రభువు నమ్ముకుని లాజరు దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత అబ్రహాము లాజరు పక్షంగా మాట్లాడుతూ ఉంటాడు. ధనవంతుడు దేవుని మాట్లాడుతుంది, నీ జీవితకాలం అంటే నువ్వు సుఖపడ్డావు, లాజరైతే తన జీవితకాలంలో కష్టమును అనుభవించాను అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. కష్టమును అనుభవించాడట. అక్కడికి వెళ్ళిన రాజు అంటాడు, ఏం కష్టపడ్డాను ప్రభువా నేను అని అడిగితే ప్రభు ఏమంటాడు, నువ్వు నన్ను నమ్మేవు కాబట్టి, నా రక్షణ కాపాడుకున్నా కాబట్టి, నేను ఇచ్చిన వాక్యమును కాపాడుకున్న, రక్షణ కాపాడుకున్న, సమాధానం కాపాడుకున్న, భక్తిని కాపాడుకున్న, విశ్వాసమును కాపాడుకున్నావు. ఇన్ని శ్రమ కలిగిన ఏనాడు కూడా నన్ను ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేరు. దేవుని చిత్తానికి లోబడ్డావు కుమారుడా, ఇది కష్టం కాదా అని దేవుడు లాజర్ని అనడా? లాజర్ అంటే మనల్ని అనడా మాట? కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంత గొప్ప రక్షణ కొరకు మనం కష్టపడాలి. మన జీవితంలో అనేకమైన కష్టాలు ఎదురవుతాయి, ఇంకా మునుముందు ఇంకా భయంకరమైన కష్టాలు రాబోతుంటాయి. అందుకొరకు మనం సంసిద్ధులం అవ్వాలి. ముందు ఇంకా భయంకర కష్టాలు ఉన్నాయి. ఈ కష్టాలు ఎటువంటి భయంకరమైన కష్టాలే కాదు. సముద్రం వంటి, ఎర్ర సముద్రం వంటి కష్టాలు వచ్చినా, యోర్దాను వంటి కష్టాలు వచ్చినా సరే
దేవుని బిడ్డలారా, యోర్దాను నీళ్లను ఆపు చేయగలిగిన వాడు, ఎర్ర సముద్రం చీల్చగలిగినటువంటి వాడు మన ప్రభు మనతో ఉన్నప్పుడు మనకు భయమేమిటి, మనకు దిగులేమిటి? ప్రభు చూసుకుంటూ ఉంటాడు. నీ జీవితంలో నువ్వు చేయవలసిన పని, నువ్వు నడవలసినటువంటి మార్గము నీకు సిద్ధపరిచాడు. సిలువనెట్టుకుని మనం వెళ్ళిపోవటమే. ఇశ్రాయేలు ప్రజలారా, భోజనం కొరకు మీరు కష్టపడడం లేదు, స్వస్థత కొరకు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళలేదు మీరు. దేవుని బిడ్డలారా, మీకు ఎండ తగులుతున్నప్పుడు గొడుగుగా నేనే ఉన్నాను, వెలుగుగా నేనే ఉన్నాను. దాహం వేస్తున్నప్పుడు మీరు బావులు తవ్వలేడు, బోరులు తవ్వలేడు. అన్నీ నేనై ఉన్నాను, నేను చూసుకుంటాను. మీరు వెళ్ళండి, మీరు నిలబడండి, వెళ్ళండి, ప్రయాణం చేయండి అంటే నేను చెప్పినట్టు మీరు ప్రయాణం చేయండి అన్నప్పుడు, దేవుని బిడ్డలారా, ఆ విషయాన్ని ఈ రీసానుభవంలో చెబుతూ ఉంటున్నాడు. కాబట్టి దీని కొరకు ప్రయాసపడినైతే కొద్ది రోజుల్లోని మీరు ఎక్కడ వెళ్తారో కణాల్లోనికి వెళ్ళిపోతారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇందాక చెప్పాను కదా, రేస అంటే ఏంటి? పాటు లేక వాన అని చెప్పి. దేవుని బిడ్డలారా, వాన అనే మాటకు అర్థం ఏంటంటే దేవుని యొక్క ఉపకారాత్మ, దేవుని యొక్క ఉపకారాత్మ అంటూ ఉంటాడు. ఆయన కడవరి వాన వలె మన దగ్గరకు వస్తాడు. హల్లెలూయా. ఎలా వస్తాడు? కడవరి వాన. శ్రమలలో, కష్టాలలో, ఎండ బాగా తగులుతూ ఉన్నప్పుడు, వేసవికాలం ఎండ బాగా తగులుతూ ఉన్నప్పుడు, గుంటెకి ఎండిపోతున్న సమయంలో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆ పై ఆకాశం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనుకోండి, ఆహా, వర్షం నిలబడి తడిసిపోయి ఆ మట్టి నుంచి వస్తున్నటువంటి సువాసన పీల్చాలని ఆశ ఉంటూ ఉంటుంది. బాగా ఎండిపోయిన తర్వాత మట్టి తడిచినప్పుడు ఆ మట్టిలోంచి ఒక వాసన వస్తుంది, మట్టి వాసన. కానీ చాలా బాగుంటుంది కూడా వాసన అది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు శ్రమల బడి వెళుతూ ఉన్నప్పుడు, కష్టాల బడి వెళుతూ ఉన్నప్పుడు, శోధనల బడి వెళుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే ఉన్నాడు, నీతోనే ఉంటాడు. వస్తాడైనా కడవరి వర్షం వలె వస్తాడైనా మనలను క్షమించి, మన పాపముని తొలగించి వేసి, మన నూతనపరిచి ఆయన కనాను చేర్చేంత వరకు ఆయన నిద్రపోడైనా. కనాను చేరుకోవాలని మనం నిద్రపోవటమేమో కానీ కనాను చేర్చేంత వరకు ఆయన నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకడు, నిన్ను కడ వరకు నడిపించేవాడు ఆయనే, అంతము వరకు నడిపించేవాడు ఆయనే. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలారా, మీరు పాటుపడండి. దేని కొరకు? దేవుని కొరకు పాటుపడండి. బహుమానము కొరకు పాటుపడండి. రక్షణ కాపాడుకోవడానికి పాటుపడండి. ఆ కణాలను ప్రవేశించడానికి యుద్ధములు చెయ్యండి. ఎవరితో చేయలేదో? మనుషులే కాదు, అంధకార శేఖర శక్తులతో, నీకు విరోధంగా పోరాడుతున్న దుష్ట శక్తులతో, నీకు విరోధంగా సత్యమునికి విరోధంగా పోరాడుతున్న అసత్యముతో, నీకు విరోధంగా పోరాడుతున్న దుష్ట జనాంగముతో, అపవాది శక్తులతో మనం పోరాడి నిన్ను అడ్డుగా నిన్ను వెళ్ళకుండా అడ్డుకిస్తున్నటువంటి ప్రతి ఆటంకమును కూడా కూలదోసి, ఆలోచనలు చెరపట్టి సిలువకేసి కొట్టి విశ్వాసయాత్రలు సాగిపోవాలని ఈ రీసానుభవం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ రీసానుభవం దేవుని కొరకు శ్రమ పడదాం. ఇంత గొప్ప రక్షణ మనకి ఇచ్చాడు, ఇంత గొప్ప రక్షణ, ఇంత గొప్ప పిలుపు, ఇంత గొప్ప రక్షణ అంటాడు. పరలోక సంబంధమైన గొప్ప పిలుపు అంటూ ఉంటాడు. గొప్ప జీవమును కూడా దేవుడు మనకి ఇచ్చారు కనుక, దేవుని బిడ్డలారా, జీవిత కాలంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా సరే విశ్వాసమును మాత్రము విడిచిపెట్టొద్దు. ప్రాణాన్ని విడిచిపెడదాము కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. ఏసే ఒడిలో తలవాల్చి కొనవు మరి ఆఖరి ఊపిని విడిచిపెడదాము కానీ విశ్వాసాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. ఏసే ఒడిలోని మన కొన ఊపిరి విడవాలి, దేవుని జీవాన్ని అందుకోవాలి. అప్పుడు దేవుడు అంటాడు కదా, నువ్వు శ్రమ పడ్డావు,
ఇదిగో లోకములు మహాశ్రమలోంచి వచ్చావు. ఎలాగొచ్చావు? గొర్రె పిల్ల రక్తములు తమ వస్త్రములు ఉదుకుని వాటిని తెలుపు చేసుకుని ఇక్కడ వచ్చి ఉన్నారని దేవుని దగ్గర ప్రశంసించబడుతూ ఉంటావు. నీ విశ్వాసము, నీ భక్తి, నీ క్రియలు, నీ ప్రయాస అంతా కూడా ప్రశంసించబడుతూ ఉంటుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యేసు వైపు చూద్దాం. దేవుడు పిలిచాడు, దేవుడు నడిపిస్తూ ఉంటాడు. అన్యులకు లేనటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకి ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు అంటాడు, అక్కడికి వెళ్తా, భూలోకములో ఎన్ని వంశములు ఉన్నా నిన్ను మాత్రమే నేను ఎరుగుదనంటూ ఉంటాడు. ఏమండి? నిన్ను మాత్రమే నేను ఎరుగుదనంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ మాట చెప్పాను, ఆనాడు యేసుప్రభు దగ్గరకు వచ్చి అనేక మంది చెప్పుకుంటూ ఉంటారు, ప్రభువా నీ నామమును బట్టి ఎలా చేశాం అలా చేశామని చెప్తాడు. అప్పుడు దేవుడు అంటాడు, మీరెవరో నాకు తెలియదు అంటూ ఉంటాడు. తెలీదా? తెలీదు. ఎందుకంటే భూమి మీద పిలిచాడు కానీ రాలేదు వాళ్ళు. భూమి మీద ఎంతో ప్రయాసపడ్డారు కానీ దేవుని దగ్గర రాలేదు వాళ్ళు. నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు అంటూ. మరి తెలిసిన వారెవరు? భూలోకములో ఉన్నటువంటి ఇశ్రాయేలే సమస్త వంశములో నిన్ను ప్రత్యేకించుకున్నాడు. ఆహా, ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అండి. కాబట్టి ఈ భాగ్యాన్ని దేవుడు నిన్ను మాత్రమే ఎరుగుదునంటూ అంటున్నాడండి. ఎంత గొప్ప భాగ్యం అండి. విశ్వములో అనేక మంది మధ్య నిన్ను నిలబెట్టి నిన్ను మాత్రమే నేను ఎరుగుదును అంటున్నాడండి. దేవుని ప్రేమ నీ మీద ఎంత అపారమైన ప్రేమ ఉందో ఒకసారి ఆలోచించేయండి. నేను విడిచిపెట్టాడు అనుకున్నా, విడిచిపెట్టాడైనా నీతో ఉన్నాడు. నేను గమ్యం చేర్చేంత వరకు, ఆయన దగ్గర చేర్చుకునేంత వరకు ఆయన కునుకడు, నిద్రపోడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గర ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడైనా. సంచకరువుగా ఇవ్వబడ్డాడు. ఉపకారాత్మ అంటూ ఉంటాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనంలో కూడా ఉపకారాత్మ వాళ్ళకి ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధాత్మను మనకిచ్చాడు. కానీ ఆత్మచేత ఎంతమంది నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు. కాబట్టి ఆయనకు విధేయులం అవ్వడం, ఆయన మాటకు విధేయులం అవ్వడం, ఆయన చెప్పినట్లుగా చేద్దాము. మనము దేని కొరకైతే ప్రయాసపడలేడు, దాని కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. ఆయన ప్రయాస మన ప్రయాసకు వచ్చి స్వీకరిస్తూ ఉంటున్నాడు. మన ప్రయాస దేవుని మన పడ్డ ప్రయాసగా ఆయన స్వీకరించి మనకు బహుమానాన్ని ఏం చేస్తున్నాడు? ఆయన సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ కణాల్లోనికి వెళ్ళడానికి మనం సిద్ధపరచుకుందాం. ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి శ్రమ వచ్చినా ప్రభు చూసుకుంటాడని చెప్పి విశ్వాస యాత్రలో ముందుకు సాగిపోదాము. రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు మన వెనుకలు దీవించునుగాక.